దాల్ కిచిడీకి మించిన కంఫర్ట్ ఫుడ్ ఎక్కడ ఉండదండి. 10 నిమిషాల్లో తయారైపోతుంది. చిన్న పిల్లలకి కూడా చాలా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ దాల్ కిచిడి. చాలా రకాలుగా చేసుకోవచ్చు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దివ్యామృతం. ఇక్కడ నేను ఇత్తడి పాత్రలో చేస్తున్నాను. ముందుగా వాటర్ మరిగించానండి. నేను ఇక్కడ జీరో ఆయిల్ రెసిపీ చూపిస్తున్నాను. మేము తినేటప్పుడు గీ యాడ్ చేసుకొని తింటాము. ఒక బిర్యానీ ఆకు, జీలకర్ర, లవంగాలు 2, కొద్దిగా యాలకుల పొడి, దాల్చిన చెక్క వేశాను. ఇక్కడ జీలకర్రతో పాటు ఒక 10-15 మిరియాలు కూడా మీకు నచ్చితే వేసుకోవచ్చు. ఇక్కడ ఒక 4 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ హోమ్ మేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కాస్త పసుపు. కిచిడీకి ఎప్పుడైనా సరే ఇంగు కూడా వేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని, ఈ రెసిపీకి చాలామంది పెసరపప్పు, మసూర్ దాల్ 2 కాంబినేషన్లో కూడా యూస్ చేస్తారు కిచిడీకి. నేను ఇక్కడ గంట పాటు నానబెట్టిన పొట్టు పెసలు వాడుతున్నాను. మీరు ఎల్లో మూంగ్ దాల్ అయినా వాడుకోవచ్చు. కిచిడి కొంతమందికి జారుగా నచ్చుతుంది, కొంతమందికి కాస్త గట్టిగా ఉంటే ఇష్టం అండి. అది ఎవరి ప్రిఫరెన్స్ని బట్టి ఆ కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ వేసి పెసరపప్పుని కాస్త ఉడకనిద్దాము. ఇత్తడి పాత్రలో వండుకుంటే మన ఆరోగ్యానికి చాలా మంచిదండి. పెసరపప్పు ఉడుకుతోందండి. ఇంకా కంప్లీట్గా ఉడికి మ్యాష్ అయిపోలేదు. ఈ స్టేజ్లో ఒక 2 పండిన టొమాటోస్ వేస్తున్నానండి. నేను ఈ రెసిపీకి ఆనియన్ యూజ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే టొమాటోస్తో పాటు ఆనియన్ కూడా ఒకటి సన్నగా కట్ చేసి వేసుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ ఒక 2 అవర్స్ నానబెట్టుకున్నానండి. ఈ స్టేజ్లో ఇంకా రైస్ యాడ్ చేస్తున్నాను. నానబెట్టుకున్న వాటర్తో సహా వేసేస్తున్నాను. ఇంకా మూత పెట్టి రైస్, దాల్ అంతా కుక్ అవ్వనిద్దామండి. ఇక్కడ నేను ఆకుకూరలు తీసుకున్నవి ముందు నుంచే వేస్తే ఎక్కువ మగ్గిపోయి వాటిల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి కాబట్టి, లేతగా ఉన్న తోటకూర, లేతగా ఉన్న పాలాకులు 3-4 సార్లు క్లీన్ చేసుకొని సన్నగా చాప్ చేశాను. ఎప్పుడైనా సరే మనం ఆకుకూరలు వేసినప్పుడు మూత పెట్టి కుక్ చేయకూడదండి. వాటిల్లో ఉన్న పోషకాలన్నీ పోతాయి, వైటమిన్స్, మినరల్స్ మొత్తం పోయి మనం ఏదో గ్రీన్గా తిన్నామంటే తిన్నామని మూత పెట్టి కుక్ చేస్తే ఇంకా నల్లగా కూడా మారిపోతాయండి. కాబట్టి లాస్ట్లో వేస్తున్నానండి. ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ కట్టేసి ఒక 5 మినిట్స్ ముందు వేస్తే సరిపోతుంది. ఆ వేడికి చక్కగా మగ్గిపోతాయి ఆకుకూరలు. మూత పెట్టకుండానే కుక్ చేస్తున్నాను. ఇక్కడ రైస్, దాల్ అంతా కుక్ అయిపోయిందండి. ఇంకా మనకు ఆకుకూరల కోసం ఇంకా స్టవ్ ఒక 2 మినిట్స్ ఆన్ చేస్తే సరిపోతుందండి. ఆకుకూరలు ఎప్పుడైనా సరే ఎక్కువగా కుక్ చేయకూడదు. ఈ స్టేజ్లో 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని, ఇది వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. దీన్ని కొంతమంది పల్లి చట్నీతో తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఆనియన్ రైతాతో తినడానికి ఇష్టపడతారు, కొంతమంది అలాగే జస్ట్ ఒక హోమ్ మేడ్ పికిల్ని సైడ్లో ఉంచుకొని అలా తింటారు. సో దీన్ని ఎలా అయినా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లో అయినా కూడా ఇవ్వచ్చండి. చాలా హెల్తీగా ఉంటుంది. 10 మినిట్స్లో అయిపోతుంది ఈ రెసిపీ. చాలా ఈజీగా ఉంటుంది. కంఫర్ట్ ఫుడ్ అండి. చిన్న పిల్లలకి కూడా ఈజీగా డైజెస్ట్ అయిపోయే ఫుడ్ ఇది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక హెల్తీ రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. మీ దివ్య సైనింగ్ ఆఫ్. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.